నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. బీజేపీ బడా నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా ఒకరి తర్వాత ఒకరు జగన్మోహన్ రెడ్డి పైన, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన విరుచుకుపడ్డారు, నిప్పులు చెరిగారు. ఇదంతా ఏంటి, ఏం జరిగింది? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం మా సౌజన్య, మన వీక్షకులు కూడా నమస్కారం. ఆల్మోస్ట్ కొద్ది గంటల వ్యవధిలోనే, రోజులు కూడా కాదు, కొద్ది గంటల వ్యవధిలోనే బీజేపీ బడా నేతలు, అధినాయకత్వం వహించేటువంటి అమిత్ షా అలాగే మోదీ వీళ్ళిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డి పైన నిప్పులు చెరిగారు. జగన్మోహన్ రెడ్డి సర్కారు ఏం చేసింది, ఏ విధంగా అవినీతి జరిగింది, ఏంటి, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. సో దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఎందుకు ఇలా ఒకరి తర్వాత ఒకరు జగన్మోహన్ రెడ్డి పైన విరుచుకుపడ్డారు? అది వాస్తవమ్మా. ఇన్ని రోజుల నుంచి వాళ్ళు ఇతన్ని ఒకందుకు ఓర్చుకున్నారు. ఎందుకంటే అక్కడ పార్లమెంట్లో కొంచెం బలం వాళ్ళకి తక్కువగా ఉంది. ఆ బిల్లులకు సపోర్టుగా వీళ్ళన్నిటికీ అంటే బేషరతుగా సపోర్ట్ ఇచ్చారు. అది ఇంకా కొన్ని రాజకీయ కన్సిడరేషన్స్ వలన కొంత వాళ్ళు మౌనం వహించారు. కానీ ఇప్పుడు ఎన్నికలకి వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక స్పష్టత వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లంచగొండ ప్రభుత్వం అని అంతకుముందు తెలియదని కాదు, తెలుసు. ఇప్పుడు తెలిసిన కొత్త నిజం ఏంటంటే ఈ పార్టీ ఓడిపోతుందని. ఆ నిజం తెలవబట్టి వాళ్ళు ఇక దాన్ని మొయ్యాల్సిన అవసరం లేదు. ఎవరైతే గెలుపు వస్తున్నారో గెలుపు గుర్రాలను దగ్గరికి తీసుకుంటారు. ఎవరైనా టీడీపీ గెలుస్తుందని వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఉత్తర భారతదేశంలో కూడా బీజేపీ పరిస్థితి కొంత బలహీనపడింది. కాబట్టి ఇప్పుడు దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు ఏవైతే బలంగా ఉన్నాయో, గట్టిగా 10-12 సీట్లు గెలవగలిగిన పార్టీ కూడా వాళ్ళకి అవసరమే. ఎందుకంటే ప్రతి సీటు ముఖ్యమే. అక్కడ నార్త్లో అనుకున్నంత ఊపు గతంలో అంత బీజేపీ కనపట్టలేదు. కాబట్టి అందులో భాగంగా దానికి ప్రత్యామ్నాయంగా సౌత్లో ముఖ్యంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కన్నా కూడా ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఒక పార్టీకి స్పష్టత వచ్చేసింది. తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి, కేవలం పార్లమెంట్ ఎలక్షన్స్ మాత్రమే జరుగుతున్నాయి. ఇక్కడ రాజకీయ వాతావరణం వేరు, అక్కడ రాజకీయ వాతావరణం వేరు. అందువల్ల ఇప్పుడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదొండట్టు కుండ పగలగొట్టినట్టు ఇప్పుడు జరిగిన తప్పుల్ని, ప్రజల్లో బీజేపీ పట్ల ఉన్న అభిప్రాయాన్ని తొలగించుకుని వాళ్ళ అసలు రంగు ఏదో చూపించదలుచుకున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. ప్రజల సంక్షేమం గురించి ఆలోచన లేదు. కేవలం ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా అండ్ లిక్కర్ మాఫియా, ప్రతిదీ మాఫియానే. వాళ్ళే డబ్బులు సంపాదించుకున్నారు తప్ప ప్రజలకు జరిగిన మేలు ఏమి లేదు. లంచగొండితనం, అవినీతి ప్రభుత్వం, ఆ తర్వాత ప్రజల మీద దాష్టికాలు చేస్తున్న ప్రభుత్వం, తర్వాత రాజధాని లేకుండా చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన ప్రభుత్వం. అనేక కారణాల ద్వారా మేము ఈ ప్రభుత్వాన్ని ఇట్లాంటి ఆంధ్రప్రదేశ్ ప్రగతిని కూడా తిరోగమనంలోకి తీసుకెళ్ళిందని కూడా చెప్పాడు. 5 సంవత్సరాల్లో మేము ఇస్తున్న ఫండ్స్ మిస్యూజ్ చేస్తున్నారని చెప్పారు. పోలవరం లాంటి ప్రాజెక్టులను కూడా వాళ్ళు పట్టించుకోకుండా వదిలేశారు, జీవనాడి లాంటి అని. అట్లా ఏ విధమైన అన్ని ఫెయిల్యూర్స్ని వాళ్ళ బద్దలు కొట్టారు. శాంతి భద్రతల విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ వరస్ట్గా తయారైందని చెప్పారు దేశంలోనే. ఈ రకంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిజ రూపాన్ని ఆవిష్కరించారు. మీరు అన్నట్టు కొద్ది గంటల్లోనే మోడీ అండ్ అమిత్ షా ఇతను ఏమనుకుంటున్నారు, ఇప్పుడు ఎవరికి వైఎస్ఆర్సీపీ గుప్పిట్లో ఉంది బీజేపీ, కాబట్టి బీజేపీ ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీకి ఎదురు చెప్పదు అని. అదే కాకుండా ఆర్థిక క్రమశిక్షణ లేకుండా అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని, ప్రజల్ని ఆర్థికంగా ఇబ్బందుల పాలు చేస్తున్నారు. అవన్నీ కట్టాల్సింది ప్రజలే కదా, ఆయన ఏమి కట్టడు కదా. ఆ రకంగా ఇది ఒక నీచ ప్రభుత్వం, నీచ నికృష్ట ప్రభుత్వం. అసలు ఇట్లాంటి ప్రభుత్వం పరిపాలనకే పనికిరాదు. ఈ ప్రభుత్వాన్ని తీసి బంగాళాఖాతంలో పారేయండి. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం. ఇక్కడ చంద్రబాబు అంటే ఇంతకుముందు చిలుకలూరుపేటలో మోదీ సభ జరిగింది కదా, సో అప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఎటువంటి కామెంట్స్ చేయలేదు మోదీ. అంతకుముందు కూడా షా కూడా సరిగ్గా చేసినట్టుగా ఎక్కడ లేదు. కానీ ఈసారి మాత్రం ఎన్నికలకి కొద్ది రోజులే ఉన్నటువంటి నేపథ్యంలో అమిత్ షా, ఇటు మోదీ ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి పైన, ఆయన చేసిన పనుల పైన, ప్రభుత్వం పైన విరుచుకుపడడం జరిగింది. అవినీతి జరిగిందని చెప్పారు, సో మోసం చేశారని అన్నారు. రాబోయేది ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా చెప్పారు మోదీ అయితే. సో ఇవన్నీ ఏంటి, కలిసే ఉన్నారా కూటమి అయితే? ఇది మాటలు బట్టి జగన్మోహన్ రెడ్డితో చెడిపోయిందా స్నేహం? ఇక్కడ చంద్రబాబు నాయుడు, అక్కడ కనుక మోడీ కనుక వస్తే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రగతి వేరేగా ఉంటుంది. మేము ఈ ప్రాజెక్టులను కూడా వితిన్ 2 yearsలో పూర్తి చేస్తాము. రాయలసీమలో కూడా ప్రాజెక్టులని ఇతను నిర్లక్ష్యం చేశాడు.
పరిపాలనే లేదు, అన్ని విధాలా కూడా ప్రజల్ని దోపిడీకి గురి చేశాడు. ఆ ప్రభుత్వం నుంచి మీకు స్వేచ్ఛా స్వాతంత్రం రావాలంటే చంద్రబాబు 3/4 మెజార్టీతో ఇక్కడ గెలవాలి. అన్నిటికీ మించి టైటిల్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది చాలా ప్రమాదకరంగా ఉందని కూడా అందరూ చెప్పారు. అదే మెయిన్ ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వానికి ఒక అగ్ని పరీక్షగా నిలిచింది. ఎవడు కూడా రాజకీయాల్లో చెప్తారమ్మా హత్యలు ఉండవు ఆత్మహత్యలే అని. ఇప్పుడు ఆయన స్వయం పెట్టాడు ఈ పెద్ద మనిషి. కాలేజీలు పెట్టాడు, కలెక్టరేట్లు పెట్టాడు, ఆర్డీఓ ఆఫీసులు. ఏ ప్రభుత్వ స్థలం కనిపించినా ఆయనకి అప్పు తెచ్చుకోవడానికి కనపడుతుంది. ప్రజల మంగళసూత్రాలు తెగిపోయి లిక్కర్ ఆదాయం పెరిగితే ఆ లిక్కర్ ఆదాయాన్ని చూపించి 20 ఏళ్ల పాటు పే చేయడానికి అప్పు తెచ్చుకున్నాడు. 20 ఏళ్ల ఆదాయాన్ని చూపించి అట్లాంటప్పుడు ప్రజలకి అతని మీద ఏం అభిమానం ఉంటుంది? ఇప్పుడు అందుకే జగన్మోహన్ మోడీ గారు కానీ వాళ్ళ షా కూడా ఉండదుంటట్టు కుండ పగలగొట్టి చెప్పదలుచుకున్నారు ప్రభుత్వ విధానం ఏంటి. తర్వాత ఇది ప్రభుత్వం ఎంత దివాళాకోరు పరిస్థితిలో ఉందో వాళ్ళ తెలుసు కదా, ఆర్బీఐ దగ్గర నుంచే కదా తెచ్చుకునేది లోను. అందుకని అన్ని గణాంకాలతో సహా చెప్పేశారు ఈ ప్రభుత్వం అసలు పరిపాలనకు పనికిరాదు. ఈ 3/4తో చంద్రబాబు వస్తే కనుక మేము అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి ప్రజలకు అన్ని విధాలా మేము సహకరిస్తాము, అభివృద్ధిలోకి తీసుకెళ్దాము అని చెప్పారు. అంటే ఒకరి తర్వాత ఒకరు ఇలా జగన్మోహన్ రెడ్డిని ఎండగట్టడం అనేది ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? అంటే అవినీతి జరిగిందని కూడా ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్న మోదీ ఇప్పుడు అవినీతి జరిగింది జగన్మోహన్ రెడ్డి పాలనలో కూడా అని చెప్పడం జరిగింది. మధ్యలో కూడా 1-2 సందర్భాల్లో చెప్పారు, మా కేంద్ర నాయకులు చెప్పారు. కాకపోతే మీరు అన్నట్టు ఇంత స్ట్రెస్ చెప్పలా. తర్వాత మీరు ఇంకొక మాట అన్నారు, ప్రజాగళంలో వచ్చి ప్రైమ్ మినిస్టర్ చిలకలూరుపేటలో పెద్దగా విమర్శించలేదు, నర్మగర్భంగా అని చెప్పాడు. ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం నిరంతరం ప్రయత్నిస్తున్న వ్యక్తి అధికారంలో ఉన్నా లేకపోయినా చంద్రబాబు నాయుడు గారేను. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాలన సరిగా లేదు, అంత దుష్పరిపాలన జరుగుతుంది, దీన్ని సరిదిద్దాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలి అని అప్పుడు కూడా చెప్పాడు. ఇంతవరకు చెప్పాడు, ఇంత డెప్త్లోకి వెళ్ళా. మీరు అన్నట్టు మిగిలిన ఈ స్కాములన్నీ చెప్పారు. ఇప్పుడు ఎంత దుస్థితిలో ఉందో కూడా ఆర్థికంగా చెప్పారు, ఎందుకు మార్చాలి. తర్వాత అమరావతి లాంటి రాజధాని నిర్మాణం జరగాలంటే అమరావతి మీద కూడా ఈయన 3 రాజధానులు కేంద్ర ప్రభుత్వ ప్రమేయంతో నేను ప్రవేశపెట్టా అన్నాడు. కానీ వాళ్ళు ఆ మాట చెప్పలేదు, అమరావతి జరగాలి, అమరావతిని కుంటుపరిచాడు ఇతను కావాలని. మేము ఇస్తున్న ఫండ్స్ కూడా తీసుకోవట్లేదు, తీసుకుని కూడా దుర్వినియోగం చేశాడని కూడా చెప్పారు కదా. అంటే ఇప్పుడు అమిత్ షా అలాగే మోదీ మాటల వల్ల ఏపీ ప్రజలందరూ వాళ్ళ వైపు మొగ్గు చూపెట్టే అవకాశం ఉంది అనుకోవచ్చా? ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారమ్మా. ఇప్పుడు మోడీ కాదు అక్కడ క్వశ్చన్, బీజేపీ కాదు, మెయిన్గా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు పరిపాలన 2014 నుంచి 19 వరకు చూశారు, 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలన కూడా చూశారు. ఈ ఇంతలో తరాలు మార్పు ఏం జరగలేదుగా ఈ 10 ఏళ్లలో. కాబట్టి వాళ్ళు అందరికీ ఒక అవగాహన ఏమొచ్చిందంటే చంద్రబాబు పరిపాలన బాగుంది, మనందరం బాగున్నాము, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన బాగుండాడు, మనందరం ఇబ్బందులు పడుతున్నాము, రాష్ట్రాన్ని ప్రజల్ని కూడా అన్ని విధాల రకాలుగా మోసాలు. బీజేపీ అంటే కొద్దిగా డౌట్ ఉండేది ఏపీ ప్రజలకి, ఇప్పుడు కూడా వీళ్ళు వచ్చి మాట్లాడారు. అలాగే మోదీ మాటలతో అయితే దానికి తెరపడిందనే చెప్పుకోవాలి, అది మర్చిపోయారు. సో అది వాళ్ళ సభలో వాళ్ళు మాట్లాడిన మాటలు మంచి ప్రభావం ఇస్తుందని చెప్పేసి అని ఆశిద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా. థ్యాంక్ యూ అమ్మా. సౌజన్య వీక్షకులు కూడా నమస్కారం.